నమస్కారం. ఆలోచనామృతానికి స్వాగతం, సుస్వాగతం. నయారా పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ మీద ₹5, డీజిల్ మీద ₹3 తగ్గించారు. మరి మీ సంగతి ఏమిటి అని ప్రభుత్వ రంగ చమురు సంస్థల మీద ప్రజల నుంచి ఒత్తిడి వస్తున్నది. అసలు చమురు ధరలు ఏమిటి, ఎట్లా తక్కువ చేయొచ్చు, ఎట్లా ఎక్కువ చేయొచ్చు అని దాన్ని చూసుకుంటే పెరగగానే వెంటనే పెంచేస్తారు, తగ్గగానే వెంటనే అందుబాటులోకి రాదు అనే విమర్శ ఈ ప్రభుత్వం మొదటి నుంచి ఎదుర్కొంటుంది. కాబట్టి పెట్రోల్ ధరలు పెంచడం తగ్గించడం అనేది ప్రభుత్వం చేతిలో ఉన్నా కూడా అనేక రాజకీయ కారణాల వల్ల, కొన్ని సామాజిక కారణాల వల్ల అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాయి ప్రభుత్వాలు. ఉదాహరణకు గతంలో మన్మోహన్ సింగ్ గారు అధికారంలో ఉన్నప్పుడు 10 ఏళ్ళు చాలా రోజులు మరి రేట్లు పెరగకుండా ₹60-70 పెట్రోల్ దొరికింది కదా, అప్పుడు మరి $110 దాకా పోయింది కదా అనే మాట వస్తుంది ఈ ప్రభుత్వం విమర్శ. అప్పుడు వాళ్ళు ఏమంటారంటే సుమారు ₹5,00,000 కోట్ల పెట్రోల్ డీజిల్ మీద మన రాయితీలు ఇచ్చి ఆ 10 సంవత్సరాలు అప్పు మిగిల్చాం, పెట్రోల్ మనకు విదేశీ మార్గ ద్రవ్యం నష్టపోయినాం, ప్రజల మీద భారం పడేది, పరోక్షంగా ప్రజల మీద భారం లేకుండా ప్రత్యక్షంగా భారం వేసినాం మేము, అంతకంటే ఏం లేదని ఈ ప్రభుత్వం అంటుంది. సరే, గల్ఫ్ యుద్ధం మొదలైనప్పటి నుంచి ఫిబ్రవరి 20 అయిన తర్వాత మళ్ళీ మార్చ్ మనకు ఎప్పుడైతే ఎన్ని ఎలక్షన్స్ ఉండేనో, మన 5 రాష్ట్రాల ఎన్నికలు, ఆ ఎన్నికల దాకా ఆగారు, ఆ తర్వాత పెంచారని విమర్శ కూడా ఈ ప్రభుత్వం మూట కట్టుకుంది. నిజమే కూడా అది కూడా. కనుక పెంచే క్రమంలో వరుసగా 3, 4, 5 అని పెంచుకుంటూ మొత్తం మీద ₹110 ఉన్న పెట్రోలు ₹107, ₹108 తెలుగు రాష్ట్రాల పెట్రోలు 115, 118 దాకా పోయింది చూసింది. అంటే ఇప్పుడు 118 దాకా పోయిన పెట్రోల్ డీజిల్ ధరలు చూసుకుంటే 110, 118 దాకా పోయితే ఇప్పుడు ఈ నయార్ పెట్రోల్ బంక్ వాళ్ళు ఇప్పుడు ₹110, ₹111 పెట్రోలు, ₹103, ₹104 డీజిల్కి తగ్గించారు. ₹5 మీటర్ల మీద ₹3 డీజిల్ మీద తగ్గించారు. ఈ ప్రభుత్వ రంగ సంస్థలకు మరి తగ్గించాలంటే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ఎందుకు తీసుకోవడం లేదు విమర్శ వస్తుంది. అంటే పెరిగినప్పుడు తీసుకున్నారు కదా అని. అసలు తగ్గిన ధరలు మనకు అందుబాటులోకి వచ్చాయా రావా అనేది కూడా ప్రభుత్వం ఆలోచించమంటుంది. ఎందుకంటే ప్రభుత్వం పెంచినప్పుడు పెంచారు కదా, మరి తగ్గినప్పుడు తగ్గాలి కదా. అంటే ఒక దశలో యుద్ధం ముగుస్తలేదు, యుద్ధం అట్లాగే ఉన్నది, ఇంకా ఒప్పందాలు సరిగ్గా కుదురుతలేవు, ఇంకా ఉద్రిక్తతలు అట్లాగే ఉన్నాయి, కుదిరి శుభం కార్డు పడ్డదనుకుంటే మళ్ళీ పడ్డం లేదు. అంటే తగ్గిన రేట్లకు మన దగ్గర పెట్రోల్ సప్లై అయిందా లేదా అనే మాట ప్రభుత్వం వాదిస్తున్నది. కానీ మరి నయారకు కూడా అదే పక్కడి నుంచి రావాలి కదా. పెట్రోల్ నయార అయితే ఉత్పత్తి చేసుకోదు ఎక్కడి నుంచి కూడా. దేశంలో 7,000 బంకులు నయార పెట్రోల్ బంకులు. అట్లాగే 7,000 బంకుల్లో ఒకేసారి తగ్గించారు కదా వాళ్ళు. దేశంలో ఉత్పత్తి అయితే కాదు కదా, బయట దేశాల నుంచి వచ్చినప్పుడు ప్రభుత్వానికి ఎందుకు సాధ్యం కాదు అనే మాట వస్తుంది. ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టడం కరెక్టే అంటున్నాను నేను. ఎందుకంటే ఏ పరిస్థితులలో ప్రభుత్వం తన డిఫెన్స్లో చెప్పుకుంటుంది మేము ఒకేసారి తగ్గించలేమని, కానీ అది కరెక్ట్ కాదు. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం తగ్గించాల్సిందే, తగ్గిస్తేనే మంచిది అంటున్నాను. ఇప్పుడు ఏమైతే నయార పెట్రోల్ బంకుల దగ్గర రష్ పెరిగింది. ఎంతైనా ₹5 తక్కువ అంటే కనీసం ఒక ఫుల్ ట్యాంక్ కొట్టుకుంటే 1 లీటర్, లీటర్న్నర ఎక్కువ వస్తుంది కదా. ఇంకో 10 కిలోమీటర్లు 12 కిలోమీటర్లు ఎక్కువ పోతాం కదా ఉంటుంది కదా. దానికోసం స్పెషల్గా పోకపోయినా కూడా ఖచ్చితంగా నయార పెట్రోల్ బంకు తన వ్యాపార ధోరణి పెంచుకోవడానికి, వ్యాపార పోటీని తట్టుకోవడానికి మిగతా బంకుల కంటే మా దగ్గర ఉన్నదని చెప్పడం కోసం తగ్గించాలనుకుంటున్నాను. కానీ ప్రభుత్వం కూడా దీనివైపు ఆలోచన చేసి ఆ ట్యాంకర్లు వచ్చినా రాకున్నా పరస్పరం పోటీ ఒకే తరంగా ఉండాలి కదా. కంపెనీల మధ్య పోటీ ఒకే రకంగా ఉండాలి కదా. అంటే మీరేమో ఎక్కువ తీసుకొని ప్రభుత్వ రంగంలో ఉన్న వాళ్ళు ఎక్కువ తీసుకొని ప్రైవేట్ రంగం వాళ్ళు తగ్గించుకుంటే కష్టం కదా. ఒక దశలో చాలాసార్లు ప్రైవేట్ రంగంలో పెంచుంటే ప్రభుత్వ రంగమే ప్రజలకు మేలు చేసే చర్య తీసుకోవాలి. కనుక ప్రజల నుంచి డిమాండ్ ఏంటంటే ప్రైవేట్ రంగమే తన లాభాల నుంచి కొంత తగ్గించుకుంటుంటే ప్రభుత్వ రంగంలో ఎందుకు తగ్గించుకోవడం లేదు మీరు? ఈ మొత్తం ఐఓసి కానీ, ఇండియన్ ఆయిల్ కానీ, లేకపోతే బీపీ కానీ, మన హెచ్పి కానీ, ఈ కంపెనీలు ఎందుకు తగ్గించుకోవడం లేదు సమస్య వస్తుంది. ఎట్టి పరిస్థితులలో ఇవాళ మీరు తగ్గించుకోవాలని డిమాండ్ కూడా ప్రజల నుంచి వస్తున్నది. ₹5 ఎంత అనుకోవచ్చు మీరు. 1 లీటర్ పెట్రోల్ కనుక 20 లీటర్ల మీద 1 లీటర్ పెట్రోల్ ఎక్కువ వచ్చిందంటే ఆటోమేటిక్గా ఆ లీటర్తో బైక్ అంటే ఇప్పుడు గిగ్ వర్కర్స్ అయితే ఒక రోజంతా వెళ్తుంది కదా తిరగడానికి. అందుకని ఇవన్నీ చూసుకొని ప్రభుత్వం మీద ఒత్తిడి ఖచ్చితంగా ఉంటుంది, తగ్గించాల్సిన అవసరం ఉన్నది. ప్రైవేట్ రంగంలో తగ్గినప్పుడు ప్రభుత్వ రంగంలో ఎంత తగ్గుద్ది అనుకుంటున్నాను. కనుక మోడీ ప్రభుత్వం మీద ఒత్తిడి కొనసాగుతూనే ఉంటుంది. ఇవాళ కాకపోతే రేపు తగ్గించాల్సిన అవసరం ఉంటుంది. కానీ సాంకేతికంగా చూస్తే ఇట్లా తగ్గడానికి పెరగడానికి అవకాశం ఉండొద్దు. కానీ పెరిగినప్పుడు పెంచారు కదా వెంటనే. ఎన్నికల కోసం ఆపినా, లేకపోతే ఎన్నికలు లేకపోతే అప్పుడే పెంచేవాళ్ళు. కానీ ఇప్పుడైతే మరి తగ్గిన తర్వాత ఎందుకు తగ్గరు అనే సమస్య వస్తుంది. కనుక వీలైనంత వరకు తగ్గించే ప్రయత్నం చేస్తే బాగుంటుందని ప్రజలు అభిప్రాయం.